హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు నేను ఎంతో రుచికరంగా అలాగే సింపుల్గా తయారు చేసుకునే సాంప్రదాయమైన 2 రకాల ప్రసాదాలు ఒకేసారి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ 2 ప్రసాదాలు పండగలకే కాదండి, ఏ శుభ సందర్భంలో అయినా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఆ ప్రసాదాలు ఏంటంటే, ఒకటి తియ్యటి బెల్లం పరమాన్నం, అలాగే మరొకటి చల్లగా రుచిగా ఉండే దద్దోజనం అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ ప్రసాదాలని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూసి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మనకి కావాల్సినన్ని రైస్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసేసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇవి బాగా నానాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి మనం ఎందులో అయితే ప్రసాదం వండాలనుకుంటామో ఆ గిన్నె తీసేసుకొని అందులోకి 4 గ్లాసుల పాలు తీసేసుకోవాలి. అలాగే 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలన్నమాట. ఇవైతే మీ ఇష్టం అండి. 3 గ్లాసుల నీళ్లు 3 గ్లాసుల పాలైనా తీసుకోవచ్చు, లేదంటే 4 గ్లాసుల నీళ్లు 2 గ్లాసుల పాలైనా తీసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తీసేసుకోండి. పాలు నీళ్లు 2 కలిపి 6 గ్లాసులు ఉండేలా చూసుకోవాలి. ఇంకో 1/2 గ్లాస్ ఎక్కువైనా వేసుకోవచ్చు అండి, కొంచెం లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు. ఈ పాలు అన్నీ మరిగిన తర్వాత కాసేపు మరగబెట్టి అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. ఆ బియ్యంని ఇంకా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించడంలోనే ప్రసాదం టేస్ట్ ఉంటుంది. బియ్యంలా కాకుండా మెత్తగా ఉడికించుకోవాలి. అందుకోసం అని చెప్పే అండి, కొంచెం లూజ్గా ఇంకా మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకో 1/2 గ్లాస్ ఎక్స్ట్రా అయినా కూడా పాలు వేసేసుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని గరిటెతోనే బాగా ఇలా మెదిపేసుకోండి. తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లగా అయ్యేలోపు అదే స్టవ్ మీద ఇంకొక గిన్నె తీసేసుకొని పాకం పట్టడానికండి, మరి ఎక్కువ పాకం అవసరం లేదు, కరిగించుకొని లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. 1 గ్లాస్ రైస్ కదండి, 2 గ్లాసుల బెల్లం వేసుకొని 1/2 గ్లాసు నీళ్ళు వేసేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు బాగా కరిగించేసుకోవాలి. మనం బెల్లం సిరప్ రెడీ చేసేసుకోవాలన్నమాట. మన ఛానల్లో ఇంకా కొన్ని రకాల ప్రసాదాలు అయితే ఉన్నాయండి. వాటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అవి కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేసేయండి. రవ్వ అప్పాలు, అలాగే టెంపుల్ స్టైల్ పులిహోర, రవ్వ కేసరి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి తప్పకుండా అవి కూడా చెక్ చేసేయండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలా లైట్గా తీగపాకం రావాలి. ఈ తీగపాకం వచ్చిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బుజ్జి కడాయి తీసేసుకొని అందులోకి తగినంత నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసేసుకొని ఇలా చీలికలుగా కట్ వేసేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా తగినన్ని వేసేసుకొని ఈ రెండింటిని కలిపి బాగా వేయించేసుకోండి. బాగా సిమ్లో పెట్టి దోరగా వేయిస్తే టేస్ట్ బాగుంటాయండి. ఎండు ద్రాక్ష కూడా కొందరు ఎండు ద్రాక్ష తినరు కదా, ఇలా సిమ్లో పెట్టి దోరగా వేయించామంటే తినని వాళ్ళు కూడా తినేస్తారు. వీటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదండి, మూత పెట్టి పెట్టేసాను పక్కన, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మరొకసారి గరిటెతో బాగా మెదుపుకోవాలి మెత్తగా. ఇందులోనే కొంచెం రైస్ పక్కకు తీసేసుకున్నామంటే దద్దోజనం అయిపోతుందండి. చాలా సింపుల్. నేనైతే ఇక్కడ కొంచెంగా పక్కకు తీస్తున్నాను. స్వీట్ తక్కువ అవుతుంది అనుకోకండి, కొంచెమే తీసాను కదా, స్వీట్ సరిపోతుంది. ఒకవేళ మీకు దద్దోజనంకి కూడా ఎక్కువగా కావాలి అనుకుంటే 1/2 గ్లాస్ ఎక్స్ట్రా రైస్ తీసుకొని 1/2 గ్లాస్కి తగ్గట్టు మిల్క్ వాటర్ వేసి ఉడికించి అందులో 1/2 గ్లాస్ రైస్కి తగ్గట్టు దద్దోజనంకి పక్కకు తీసేసి కలిపేసుకోండి. మిగతా 1 గ్లాస్కి తగ్గట్టు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలా చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం అనుకునే వాళ్ళు నేను చేసినట్లు కొంచెంగా పక్కకు తీసేసుకొని దద్దోజనం కలుపుకోవచ్చు. కొంచెం రైసే పక్కకు తీస్తాం కాబట్టి స్వీట్లో కూడా పెద్ద తేడా ఏం ఉండదండి. ఇలా 2 విధాలుగా మనకి ఎలా నచ్చితే అలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. రైస్లోకి పాకం అంతా ఫిల్టర్ చేసేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇవి 2 వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ప్రసాదంలో ఖచ్చితంగా యాలకల పొడి పడితేనే అండి టేస్ట్ చాలా బాగుంటుంది. తగినంత అయితే యాలకల పొడి ఖచ్చితంగా వేసేసుకోండి. ఇంకా ఇందులోకి కావాలి అంటే కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసేసుకోవచ్చు, జస్ట్ కొంచెమే, మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఇందాక జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష, అవి కూడా నెయ్యితో పాటు వేసేసుకోవాలి.
ఇవి కూడా వేసేసి మరొకసారి బాగా కలిపేసుకున్నామంటే బెల్లం పరిమాణం రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ గట్టిగా అనిపించింది అనుకోండి, ఇంకా లూజ్గా కావాలి అనుకోండి, కాచి చల్లార్చిన పాలు ఉంటే కొన్ని యాడ్ చేసేసుకోండి. లేదు అంటే రైస్ పాలల్లో ఉడికిస్తాం కదండి, అప్పుడే అర గ్లాస్ పాలు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. బెల్లం పరిమాణం ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇంకా దద్దోజనంకి పోపు ఎలా పెట్టేయాలో చూసేద్దాం. ఇందాక జీడిపప్పు ఎండుద్రాక్ష వేయించిన కడాయిలోనే నెయ్యి వేసేసాను, మళ్ళీ నెయ్యి వేసాను. దద్దోజనంకి కూడా చాలా బాగుంటుంది నెయ్యి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే కొన్ని శనగపప్పు, కొన్ని మినపప్పు కూడా వేసేసుకోండి మీకు నచ్చితే. అలాగే ఒక ఎండుమిరపకాయ లేదంటే 2 ఎండుమిరపకాయలు గిల్లి వేసేసుకొని కొన్ని జీడిపప్పు వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకోవాలి. ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే దద్దోజనం పోపు రెడీ అయిపోతుంది. అంతే అండి, పోపు కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా దద్దోజనం కలిపేసుకుందాం. నేను కొంచెమే పక్కకు తీసాను కదండి, మీకు చూపించడం కోసం కొంచెం తీసాను అనమాట. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ రైస్ వేసుకొని చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇంట్లో తోడు పెట్టిన గడ్డ పెరుగు ఉంటుంది కదా, అది తీసేసుకున్నాను. తీసేసుకొని తగినంత ఇందులోకి వేసేసుకోవాలి. ఈ రైస్లోకి వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. మనకి బెల్లం పరిమాణం కానీ అలాగే దద్దోజనం కానీ గట్టిగా అనిపించింది అనుకోండి, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, కొన్ని కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకేం లేదు. నాకైతే ఇలా సరిపోయిందనమాట. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పాలు యాడ్ చేసేసుకోండి. లూజ్గా అయ్యే వరకు వాటర్ లేకుండా పాలు యాడ్ చేసేసుకోండి. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసి ఇందాక పోపు వేసి పెట్టుకున్నాం కదా రెడీగా, ఆ పోపుని ఇందులోకి వేసేసుకోవాలి. మీకు ఇంకా కావాలి అంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇలా ఎర్రని దానిమ్మ గింజలు వేసి పెట్టామనుకోండి ఇంకా మంచిది. మీరు ఓన్లీ పోపుతో అయినా కూడా దద్దోజనం కలుపుకోవచ్చు. లేదు అంటే ఇలా ఎక్స్ట్రా దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసేసుకొని దద్దోజనం కలిపేసుకోవచ్చు అనమాట. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్నారంటే పాలు విరగకుండా బెల్లం పరిమాణం అలాగే కమ్మగా ఉండే దద్దోజనం రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.